ఒకప్పుడు తులసీదాస్ అనే గొప్ప భక్తుడుండేవాడు. అతని హృదయమంతా శ్రీరాముడిపై అపారమైన ప్రేమతో నిండిపోయుండేది. ప్రతి క్షణం ఆయన పేరు జపిస్తూ, ఆయన మహిమను పాడుతూ తన జీవితం గడిపేవాడు. ప్రపంచంలో ఏదైనా కోరిక ఉన్నా అతనికి మాత్రం ఒకటే కోరిక, శ్రీరాముడి సేవలో ఉండటం. ఆ కాలంలో అక్బర్ అనే చక్రవర్తి రాజ్యం పాలించేవాడు. ఒకరోజు తులసీదాస్ మహిమ గురించి విని అతన్ని తన రాజభవనానికి పిలిపించాడు. చక్రవర్తి అతన్ని చూసి, నీ భక్తి చాలా గొప్పదని విన్నాను, ఒక అద్భుతం చేసి చూపించు అని అన్నాడు. అప్పుడు తులసీదాస్ ఎంతో వినయంగా నమస్కరించి, నాకు అద్భుతాలు చేయగల శక్తి లేదు, నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమే, నా దగ్గర ఉన్నది భక్తి మాత్రమే అని చెప్పాడు. ఈ మాటలు విన్న చక్రవర్తి కోపంతో మండిపోయాడు. నా మాట వినకుండా ఉంటావా అని కోపంగా ఆజ్ఞ ఇచ్చి తులసీదాస్ను కారాగారంలో పెట్టించాడు. కారాగారంలో చీకటి గదిలో ఒంటరిగా ఉన్న తులసీదాస్ మనసులో మాత్రం భయం లేదు. అతని హృదయమంతా భక్తితో నిండిపోయింది. అతను కళ్ళు మూసుకుని ఆంజనేయుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభూ, నేను మీ భక్తుణ్ణి, మీరు శ్రీరాముడి సేవకుడు, నన్ను కాపాడండి అని ఎంతో ఆర్తితో ప్రార్థించాడు. ఆ లోతైన భక్తి ప్రవాహంలో అతని మనసులో శబ్దాలు స్వయంగా పుట్టుకొచ్చాయి. ఆంజనేయుడి శక్తి, జ్ఞానం, ధైర్యం, భక్తి అన్నిటినీ స్తుతిస్తూ ఒక అందమైన స్తోత్రం రూపం తీసుకుంది. అదే హనుమాన్ చాలీసా. ప్రతి పాదాన్ని ఎంతో ప్రేమతో, కన్నీళ్లతో, నమ్మకంతో పాడుతూ తులసీదాస్ ఆ స్తోత్రాన్ని పూర్తిచేశాడు. అతను భక్తితో పాడుతున్న క్షణంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అకస్మాత్తుగా నగరమంతా కోతులతో నిండిపోయింది. వేలాది కోతులు వీధుల్లో పరుగులు తీస్తూ, ఇళ్లపైకి ఎక్కుతూ పెద్ద గందరగోళం సృష్టించాయి. అవి రాజభవనానికి చేరుకుని అక్కడ కూడా అల్లరి చేశాయి. ఎవ్వరూ వాటిని ఆపలేకపోయారు. సైన్యం కూడా భయంతో నిలబడిపోయింది. ఇది చూసిన అక్బర్ చక్రవర్తి భయంతో వణికిపోయాడు. ఇది సాధారణ విషయం కాదు, ఇది ఆ భక్తుడి ప్రార్థన ఫలం, ఆంజనేయుడి కృప అని గ్రహించాడు. తక్షణమే తులసీదాసును కారాగారం నుంచి విడుదల చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అతన్ని తన ముందుకు తీసుకొచ్చి, నన్ను క్షమించు, నీ భక్తి మహిమ నాకిప్పుడు తెలిసింది అని వినయంగా అన్నాడు. తులసీదాస్ చిరునవ్వుతో కోపం లేకుండా, అన్నీ దేవుడి కృపే అని చెప్పి అతన్ని క్షమించాడు. అతను విడుదలైన వెంటనే ఆ కోతులన్నీ మాయమైపోయాయి. నగరం మళ్లీ ప్రశాంతంగా మారింది. ఆ రోజునుంచి హనుమాన్ చాలీసా ఎంతో పవిత్రమైన స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. భక్తితో జపించేవారికి ధైర్యం, శాంతి, రక్షణ లభిస్తాయని ప్రజలు విశ్వసించారు. ఇదే హనుమాన్ చాలీసా పుట్టిన కథ. ఈ స్తోత్రం కేవలం పదాలు కాదు, ఒక భక్తుడి హృదయం నుంచి పుట్టిన అపారమైన భక్తి ప్రవాహం. దాని నమ్మకంతో జపించేవారికి ఆంజనేయుడి కృప ఎల్లప్పుడూ ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెబుతోంది. నిజమైన భక్తి ఉన్నచోట భయం ఉండదు, వినయం ఉన్నచోట దైవకృప ఉంటుంది. దేవుడిపై నమ్మకం ఉంటే ఏ కష్టమైనా సులభంగా దాటిపోవచ్చు. జై హనుమాన్. ఇలాంటి మరిన్ని కథల కోసం పౌరాణిక వైభవంను సబ్స్క్రైబ్ చేయండి.